యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్స్ చూడండి. కొంచెం హై లెవెల్ మీటింగ్. అసలు మీ అందరినీ ఎదుర్కోవడం ఎలా అని. ఆ మీటింగ్ పూర్తయ్యేలోపు మీరంతా ఇక్కడి నుంచి మౌనంగా వెళ్ళిపోండి, లేదంటే మేము మా పద్ధతిలో వెళ్ళగొడతాం. లేదు ఇన్స్పెక్టర్ గారు, ఏది ఏమైనా సరే, కానీ ఈ భీమరావు న్యాయం నుంచి ఎప్పటికీ పారిపోలేడు. సరే, నేనేం చెప్పాలనుకున్నానో అది చెప్పేశాను. తర్వాత ఏం చేయాలో అది మీరు చూసుకోండి. నేను లక్ష్మి అక్కను కలిసి వస్తాను. తను నిన్న చాలా వింతగా మాట్లాడింది. పైగా ఇక్కడికి కూడా రాలేదు. తనకేమైందో ఏమో. వెళ్ళి ఒకసారి చూసొస్తా. పనే దొరకడం లేదు. ఆగండి. మీరు లక్ష్మి కదా? అవును, చెప్పండి, ఏమైంది? భయపడకండి, మా జాతికి చెందిన దానివే. అన్నట్టు మన జాతి వాళ్ళంతా సమ్మేళనానికి వెళ్తున్నారు. నువ్వు కూడా రావచ్చు కదా? వద్దు, మీరు వెళ్ళండి, నేను రాలేను, నాకు పనుంది. అక్కా, అక్కా, ఏమైంది? మీకు మా మీద కోపం వచ్చిందా? లేదురమ్మా, అలాంటిదేం లేదు. నాకేం మాట్లాడాలని లేదు, నువ్వు వెళ్ళు. కానీ అక్క, మాట్లాడితేనే కదా పరిష్కారం దొరికేది. ఇలా చూడు, నా మీద ఒట్టే. నువ్వు నీ పని చూసుకో, అలాగే నువ్వు నన్ను నా పని చేసుకోనివ్వు. అక్క వినండి. చూడండి, మీరు కూడా పదండి, మన జాతి వాళ్ళ సమ్మేళనం. లేదండి, నాకిప్పుడు వేరే పనుంది, నన్ను క్షమించండి. నేను చెప్పేది పూర్తిగా వినండి. ఇన్స్పెక్టర్, సాయంత్రం అవగానే చుట్టుపక్కల నుంచి 100-200 ఫోర్స్ని రాపించు. ఏవైనా చేయి, కోటు కాల్చి పారాయి, కానీ వాళ్ళని అక్కడి నుంచి వెళ్ళగొట్టు. ఓకే సార్. ఈ ప్రభుత్వంతో నాకే అనుభవం ఉందో దాంతో నాకేమనిపిస్తుందంటే, వాళ్ళంతా ఇదే అనుకుంటూ ఉంటారు. రాత్రి చుట్టుపక్కల నుంచి 100-200 ఫోర్స్ రప్పించి మనల్ని ఇక్కడి నుంచి వెళ్ళగొట్టాలని, కొట్టాలని లేదా చంపాలని. కానీ నాన్న, ఒకవేళ రాత్రికి రాత్రి ఇక్కడికి 100-200 మంది వస్తే అప్పుడు మనం 9-10 మందిని కలిసి ఏం చేయగలుగుతాం? అలాగే ఒకవేళ వాళ్లను ఎదుర్కోవాల్సిన పరిస్థితి వచ్చిందంటే అంతమందిని ఎక్కడి నుంచి రప్పించాలి? ఒక ఉపాయం ఉంది. ఏంటి? ఒక వ్యక్తి ఉన్నారు, శ్రీదాన్ తుకోబాదామ్ని. తను మనకు సహాయం చేస్తారు. శ్రీదామ్ తుకోబాదామనే పూణేలో ఉంటాడు, ఆయనే కదా? అవును మావయ్య, ఆయనే. రమ చెప్పింది నిజమే. 1875లో పుట్టిన దామ్నే మన సమాజంలో పెద్ద నాయకులందరిలో ఒక నాయకుడు. ఆయన మనకు సహాయం చేయగలడు. ఒకవేళ డేవిడ్ ప్రశ్నకు జవాబు ఎవరి దగ్గరైనా ఉందంటే అది ఆయన దగ్గరే ఉంది. శ్రీదామ్ తుకోబా దామ్నే. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకోవాలి. తర్వాతి పోరాటం ఎప్పుడు తేలికవుతుందంటే అది ఎక్కువ మంది కలిసి పోరాడినప్పుడు. బాబు, నాకు గుర్తుంది, 1903 సాస్వాడ్లో ఆయన మన జాతి వాళ్ళను సభకు రమ్మన్నారు.
అప్పటి నుంచి ఆయన నిరంతరం మన జాతి వాళ్ళను కలుస్తున్నాడు, నచ్చ చెప్తున్నాడు, ప్రయత్నిస్తున్నారు. మన జాతి మీద ఏదైతే జాతి వివక్ష చూపిస్తున్నారో అది అంతమైపోవాలని. తనకు ఆంగ్లేయ ప్రభుత్వంలో పరిచయాలున్నాయని ఆయన మనిషి చెప్పాడు. ఇది ఇంకా చాలా మంచి విషయం. అవును, ఎందుకంటే డేవిడ్ సార్ సామూహిక శక్తిని ఉపయోగించి మనల్ని భయపెడతారు, సైన్యాన్ని ఉపయోగించుకుంటాడు. ఇక నువ్వేమంటున్నావంటే శ్రీరామ్ గారి దగ్గర కూడా సామూహిక శక్తి ఉందని. అయితే మనం ఆయనకున్న ఈ శక్తిని సరిగ్గా ఉపయోగించుకోగలం కదా. ఆయన్ని తొందరగా కలవడం మంచిది. కానీ ఎక్కడ? ఆయన ఇప్పుడు బొంబాయికి వచ్చారు. ఆయన మనిషి ఏం చెప్పారంటే ఈ రోజు రాత్రి ఏదో సభ ఉందంట. చూడు, రామ్జీ అన్న ఏం చెప్పాడంటే నువ్వు ఇక్కడ ఏమీ తినకుండా తాగకుండా ఉంటే ఆయన కూడా అక్కడ ఏమీ తినడు తాగడట. నువ్విక్కడ ఇలాగే ఉంటే ఇక ఆయన అక్కడ అలాగే ఉంటాడు. అయితే ఉండని. నేనెప్పుడు ఇదంతా కూడా ఆ భీం నిర్వాకమే అంటూ ఉంటాను. అప్పుడందరూ నేనే చెడ్డదాన్ని అంటారు. భీం మీద నేను చిరాకు పడతాను, అదే కనిపిస్తుంది. కానీ ఇది కనిపించదు. ఈరోజు ఆ భీం కారణంగా నేను ఇంకా నా భర్త పస్తులుంటున్నాము అని. ఇప్పుడు నీకెలా చెప్పాలి జీజాబాయ్? జీజాబాయ్, నేనేం చెప్తున్నానంటే అసలు ఈ ఒక్క ఇంట్లోనే కాదు, ఈ ఇంటి చుట్టుపక్కల కూడా ఇలాంటి ఆడవాళ్లు ఎందరో ఉన్నారు. తమ భార్యల్ని భర్తలు వదిలేసి వెళ్ళిపోయిన వాళ్ళు. నువ్వింకా చాలా అదృష్టవంతురాలువి జీజాబాయి. ఎందుకంటే నీ భర్త ఇంకా నీకు తోడుగా ఉన్నాడు. ఇక ఆ తోడుని గౌరవించు జీజాబాయ్, లేదంటే తర్వాత చాలా పశ్చాత్తాపడతావు. అన్నట్టు నేనేమీ నీకు అత్తన కాదు, అందుకే అత్తనన్న హక్కుతో చెప్పడం లేదు. దీన్ని ఒక విన్నపంగా తీసుకో. జనార్దన్, జోకు, పులియా, ఇలారా ఇలారా, రండి రండి, అందరూ రండి రండి ఆ? రండి. ఏమైంది హితేష్ అన్న, ఎందుకు అలా కేకలేస్తున్నావు? అందరినీ రానివ్వు. ఈరోజు రాత్రి మనందరం ఒక సభకు వెళ్ళాలి. ఎలాంటి సభ? ఆయన చాలా పెద్ద వ్యక్తి, పూణేలో ఉంటాడు. ఇప్పుడు బొంబాయిలో మన జాతి వాళ్ళను కలవాలనుకుంటున్నాడు. ఇక ఆయన పేరేంటంటే శ్రీధామ్ తుకుబా దామ్నే. ఇంతకీ ఎవరైనా? ఎవరా? చాలా పెద్ద సమాజ ఉద్ధారకుడు. మనం వెళ్తే ఆయన చెప్తాడు మనందరం చక్కగా ఎలా బతకగలమో అని. బాగుంది, మీ అందరినీ మెచ్చుకోవాల్సిందే. అంటే ఎన్ని సంవత్సరాలుగా నా తమ్ముడు భీమరావు మంచిగా బతికే పద్ధతి గురించి చెప్తుంటే మీకెవరికి అర్థం కాలేదు కదా, అవునా? చూడండి, నేను ఇలా చెప్పడం లేదు మీరెవరి గురించి చెప్తున్నారో ఆయన తప్పని, ఆయన చెప్పినట్టు వినడం మంచిది కాదని. నిజానికి నేనేం చెప్తున్నానంటే నా తమ్ముడు భీమరావు ఏం చెప్తాడో అది కూడా ఒప్పే అని. వాడు చెప్పింది కూడా మీరందరూ వినడం మంచిదని. అవును, ఆనంద్ చెప్పింది నిజమే. చూడండి, మనకు మేలు చేసే విషయం ఎవరు చెప్పినా సరే మనందరం వినడం మంచిదే. నేను విన్ను పులియా, నేను భీమరావు చెప్పినట్టు అస్సలు వినను. ఇక ఆ మహాశయుడి సభకు మేమంతా ఖచ్చితంగా వెళ్తాం. చూడు పులియా, నువ్వు కూడా రావాలి. సరే, నేను కూడా వస్తాను. భీమ్ మాటలు ఎవరు వింటారో వాళ్లే వినని. రామ్జీ, నువ్వు వీళ్ళెందుకు ఆపలేదు? ఎంత ధైర్యం నీకు? మీరంతా లోపలికి ఎలా వచ్చారు? బయటికి వెళ్ళండి. ఆర్తిని వదిలిపెట్టండి, మేము వెళ్ళిపోతాం. ఆర్తిని వదిలిపెట్టను. నా గురించి మీరంతా బాధపడకండి.
మీరంతా వెళ్ళండి. ఇందులో బాధపడాల్సిందేముంది పిన్ని? న్యాయం కోసం పోరాడమని భీమన్న ఎప్పుడు చెప్తూ ఉంటాడు. అది సొంత వాళ్ళైనా సరే, పరాయి వాళ్ళైనా సరే, పరిచితులు అపరిచితులైనా సరే. అవునా? అయితే చెప్పు, మీ భీమన్నయ్య ఎక్కడికి వెళ్ళాడు? భయపడి పారిపోయాడా? పారిపోలేదు, కానీ ఆయన ఎక్కడున్నారో మాత్రం చెప్పం. రామ్జీ, నీ కొడుకు ఎక్కడున్నాడు చెప్పు. నేను మీకు చెప్పను. వాడు తిరిగి వచ్చినప్పుడు మీకే తెలిసిపోతుంది కదా. తిరిగి వచ్చినప్పుడు మాకు తెలిసేదేంటి? ఏ భీమ్ కనిపించకపోతే భయపడ్డారా? అసలు నేనెందుకు భయపడతాను? ఇన్స్పెక్టర్ గారు, నాకేమనిపిస్తుందంటే మీరు ఇంకా డేవిడ్ కలిసి ఏ పథకం వేశారో దాని గురించే మీరు ఆలోచిస్తున్నారని. ఒకవేళ నా కొడుకు మీ పథకాన్ని విఫలం చేస్తాడేమోనని. రామ్జీ, మర్యాదగా మాట్లాడు. ఇక నీ కొడుకు ఆ భీమ్రావు వాడు మా పథకాన్ని విఫలం చేస్తాడా? ఇన్స్పెక్టర్ సార్, వెళ్ళండి వెళ్ళండి. ప్రశాంతంగా కూర్చొని చాయ్ నీళ్లు తాగండి. వెళ్ళండి. అలాగే భీమ్ వచ్చేదాకా ఎదురు చూడండి. సరే, అయితే నేను ఇక్కడే తన కోసం ఎదురు చూస్తాను. తనని రానివ్వు. భీమ్ ఇంకా రమా దామ్నే గారిని ఎలాగోలా కలిస్తే అదే చాలు. చూడండి, ఇవాల్టి సభ తర్వాత చుట్టుపక్కల ఉన్న దళిత బస్తీలన్నింటిలో గ్రంథాలయాలు ఏర్పాట్లు చేయండి. దాంతో అక్కడ చదువుకు ఏర్పాట్లు చేయొచ్చు. అవును, సభకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయా? పూర్తయ్యాయి సాహెబ్. అలాగే. దామ్నే గారు, చల్లగా ఉండు. సాహెబ్, ఇతను భీమ్రావు, ఈమె రమాబాయి. ఇక్కడే బొంబాయిలో బస్తీలో ఉంటారు. భీమ్రావు మన జాతిలో అందరికంటే ఎక్కువగా చదువుకున్నవాడు. అలాగే ఇప్పటికీ చదువుతున్నాడు. భీమ్రావు ఇంకా రమాబాయి ఇద్దరూ కలిసి మన జాతిలోని వాళ్ళందరికీ తప్పప్పులు వివరిస్తూ ఉంటారు. కానీ అన్నా, మేము ఈ రోజే కదా కలిసాము. అయినా మీకు ఇన్ని విషయాలు ఎలా తెలిసాయి? ఇతను నాతో కలిసి పనిచేస్తుంటాడు. ఈ ప్రాంతంలోని చిన్న జాతి వాళ్ళ గురించి అన్ని విషయాలు తెలుసు. భీమ్రావ్, ఇది వింటుంటే చాలా ఆనందంగా ఉంది. నువ్వు కూడా మన జాతి వాళ్ళ కోసం నిష్ఠతో కష్టపడుతున్నావని. ఇవాల్టి సభకు మీరిద్దరూ రావాలి. క్షమించండి దామ్నే గారు, మేము ఈరోజు జరిగే సభకు రాలేం. దాని గురించే ఇప్పుడు మిమ్మల్ని కలవడానికి వచ్చాం. అలాగే సహాయం కోసం. సహాయమా? నాకేం అర్థం కాలేదు. మా బస్తీలోనే ఒక ఆర్తి అనే అమ్మాయి ఉంది. ఈమె నా చెల్లెలు ఆర్తి. ఆంగ్లేయ ఆఫీసర్ దగ్గర పనిచేస్తోంది. అందుకే కొంచెం కొంచెం వాళ్లలాగే మారిపోయింది. ఏమైంది ఆర్తి? వికారంగా ఉంది, వాంతి వస్తున్నట్టుంది. అందరికీ అభినందనలు. ఆర్తి తల్లి కాబోతోంది. అసలు నువ్వు ఇలాంటి పాపం ఎందుకు చేసావు? ఇది పాపం కాదక్కా. ఇది నాకు అలాగే డేవిడ్ సార్ ప్రేమకు గుర్తు. తను నా దగ్గర ఉండి తీరాలని అంత కాన్ఫిడెన్స్ తో మీరు ఎలా చెప్పగలరు? ఎందుకంటే తను మీ బిడ్డకి తల్లి కాబోతోంది. హౌ డేర్ యు! బిడ్డ? ఎవరి బిడ్డ? నేను ఒక ఇండియన్ ని ప్రేమిస్తానని మీరంతా ఎలా అనుకున్నారు? ఆర్తి, దేశద్రోహం నేరం కింద నిన్ను అరెస్ట్ చేస్తున్నాను. Arrest her! ఎంతవరకు పోరాడతామంటే మీరు ఆర్తి గారిని ఇక్కడి నుంచి వదిలిపెట్టేదాకా. అంతవరకు మేమందరం ఇదే పోలీస్ స్టేషన్ బయట ధర్నాలో కూర్చుంటాం. మా నాన్నగారు ఏం చెప్పారంటే ఆ డేవిడ్ గారు ఈ రోజు 100-250 ఫోర్స్ని పోలీస్ స్టేషన్కి రప్పిస్తారని. ఆయన మమ్మల్ని కాల్చగలరు, చంపించగలరు అని. ఏదో రకంగా ఆయన మమ్మల్ని పోలీస్ స్టేషన్లోంచి వెళ్ళగొట్టాలనుకుంటున్నారని. ఇప్పుడేం చేయాలి సాహెబ్? ఆర్తి గారి మీద వాళ్ళు దేశద్రోహ నేరాన్ని మోపారు. సరే, నాకు విషయం చెప్పు. నువ్వు ఏ బస్తీలో ఉంటావో ఆ బస్తీలోని ప్రతి వ్యక్తి స్టేషన్ దగ్గరలోనే ఉన్నారా? లేరు. చాలా మంది మాకు సహకరించడమే లేదు. మేం ఓడిపోవాలని వాళ్ళు కోరుకుంటున్నారు. సరే ప్రసాద్, చెప్పండి సాబ్. వీళ్ళ బస్తీ ఇక్కడ నుంచి ఎంత దూరం ఉంది? దగ్గరలోనే ఉంది సాబ్. వీళ్ళ బస్తీలో హితేష్ అని ఉన్నాడు కదా, తను రాత్రి సభకు వస్తానని చెప్పాడు. మనం రాత్రి దాకా ఎదురు చూడలేము. నేను వాళ్ళని ఇప్పుడే కలవాలి.
భీమరావు, రమా, మీరిద్దరూ స్టేషన్కి వెళ్ళండి. నేను వెళ్ళి మీ బస్తీలోని వాళ్ళను కలిసి వస్తాను. అలాగే నిశ్చింతగా ఉండండి. ఈరోజు వాళ్ళు 10,000 మంది సైన్యాన్ని తీసుకొచ్చినా కూడా అయినా మిమ్మల్ని ఏమీ చేయలేరు. అలాగే ఆర్తి స్టేషన్ నుండి ఇంటికి వస్తుంది. ధన్యవాదాలు. అంటే భీమ్రావుకు ఇతని దగ్గర సహాయం లభిస్తుందా? నేను ఇప్పుడే వెళ్ళి డేవిడ్ సార్కు చెప్తాను. సార్, ఎవరో దామ్నే అని ఒక పెద్దయిన దగ్గరికి సహాయం కోసం వెళ్ళాడు. భీమ్రావు సహాయం కోసం వెళ్ళాడు. సార్, తను చాలా పెద్ద వ్యక్తిలా అనిపిస్తున్నాడు. ఇప్పుడు ఆయన చిన్న జాతి వాళ్ళను సభకు రమ్మన్నాడు. నువ్వు ఒక పని చేయి, నాకు బొంబాయిలోని పెద్ద ఆఫీసర్స్తో మీటింగ్ ఏర్పాటు చేయి. అలాగే ఈ దామ్నే ఎవరో కనుక్కో. తర్వాత తను ఈ భీమ్రావుకు ఎలా సహాయం చేస్తాడో చూద్దాం. అసలు ఎలా ఆ ఆర్తిని రాత్రికి రాత్రే జైల్లోంచి విడిపిస్తాడో చూద్దాం. అలాగే సార్. అన్నట్టు ఇప్పుడు నా మీటింగ్ పెద్ద ఆఫీసర్స్తో జరిగేంత వరకు నువ్వు దామ్నే మీద కన్నేసి ఉంచు. సరే సార్. ఇక్కడ ఎవరైనా ఉన్నారా? నమస్కారం, నేనున్నాను, చెప్పండి. ఎవరు మీరు? ఈయన మా నాయకుడు దామ్నే గారు. ఇక నేను ఈయన అనుచరుడు ప్రసాద్ని. ఇదిగో హితేష్ అన్న, జోకు, పులియా, జీజాబాయ్, అందరూ రండి. దలియమ్మ, మన బస్తీలోకి ఎవరొచ్చారో చూడండి. దామ్నే గారని చాలా పెద్ద మనిషి. మీరా సాహెబ్? మీరా? మా బస్తీలోకి మీకు స్వాగతం పలుకుతున్నాం. మా బస్తీ వాళ్ళందరము మీకు మనస్ఫూర్తిగా అభివాదాలు చేస్తున్నాం. మా నాన్నగారు మీ గురించి ఎన్నోసార్లు చెప్పారు. ఆనంద్, మీ నాన్న ఎందరి గురించో ఎన్నెన్నో చెప్తూ ఉంటాడు. పెద్ద వ్యక్తి కదా, కూర్చోమని చెప్పు. ఇక నీ కథ తర్వాత. జనార్దన్, పద పద, మంచం తీసుకునిద్దాం సాహెబ్ కూర్చోడానికి. ఆగండి, నేను మంచం మీద కాదు, ఇక్కడే నేల మీద కూర్చుంటాను. అయ్యో అయ్యో, ఒక్క నిమిషం. త్వరగా తీసుకురా జనార్దన్. సాహెబ్, సాహెబ్, మీరు ఇందులో కూర్చోండి. మీరు మొదటిసారి మా బస్తీకి వచ్చారు. మేము మిమ్మల్ని నేల మీద కూర్చొనివ్వం. రండి, కూర్చోండి. ఒకవేళ మీరు కుర్చీలో కూర్చున్నారంటే మాకేమనిపిస్తుందంటే మాకు గౌరవం పెరిగిందని. మీరు ఎంత మాట అన్న తర్వాత నేను కాదని చెప్పలేను. ఇక మీరు అందరూ కింద కూర్చోండి. అందరూ కూర్చొని దామ్నే గారు చెప్పింది విందాం. పులియా, చాయ్. అవునవును. ఒకవేళ మీరందరూ చాయ్ తాగితేనే నేను కూడా తాగుతాను. ఏం పర్వాలేదు సాహెబ్, అందరి కోసం చాయ్ పెట్టి తెస్తుంది. అందరి కోసం చాయ్ పెట్టి తీసుకురా. సరే పద పద, ఇప్పుడే వస్తా. మా భీమ్ ఇక్కడ ఉండుంటే మిమ్మల్ని చూస్తే చాలా సంతోషించేవాడు. దలియమ్మ, ఎవరు ఇక్కడ లేరో తన గురించి ఇప్పుడు చర్చించడం ఎందుకు? ఇక్కడ ఎవరున్నారో వాళ్ళ గురించి చర్చించు, సరేనా? ఏమైంది? ఏంటి భీమరావు, ఎవరిని సహాయం అడిగొస్తున్నావు? ఎలాంటి సహాయం కూడా నీకు పనికిరాదు. ఇన్స్పెక్టర్ గారు, మీరు ఒక తప్పుడు యుద్ధనీతి ప్రకారం మా అందరి మీద విచారణ చేస్తున్నారు. మేమందరం ఒక న్యాయమైన కోరికతో పాటు మమ్మల్ని మేము కాపాడుకునే ప్రయత్నంలో ఉన్నాం. మేమేమీ గెలుస్తామని చెప్పడం లేదు. చివరి దాకా పోరాడుతాం, ఎట్టి పరిస్థితుల్లోనూ పోరాడుతాం. ఈ మాట నేను ఖచ్చితంగా చెప్తున్నా. అయితే పోరాడండి, మేము చూస్తాం. మేము ఇక్కడే ఉంటాం.
నాన్న నాకేమనిపిస్తోందంటే మీరు ఇంటికెళ్ళడం మంచిదని. ఇక్కడ మేమంతా ఉన్నాంగా, ఇక మీరు అక్కడికి వెళ్ళడం చాలా అవసరం కూడా. అవసరమా? నా అవసరం ఇంట్లో అయితే లేదు.